హాయ్ సాయిలు అండ్ హాయ్ వేణు అండ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ సార్. సో ఎలా ఉంది రిలీజ్ డేట్ టెన్షన్? కొంచెం భయం ఉన్నా సార్. ఎందుకు అంత భయం? అంటే ఆడియన్స్ రిసెప్షన్ కోసమా లేదంటే ఏంటి, దేనికోసం భయం? అదే సార్, దానికి ఎట్లా తీసుకుంటారు ఉంటుంది కదా సార్, చిన్నది. అవును, అదే ఉన్నా సార్. ఓకే. అంటే మీరు చెప్పాలనుకున్న కథ మీరు నిజాయితీగా నమ్మినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేదు ఇలా ఒక ఆడియన్స్ రిసెప్షన్ అనేది ఇలా ఉంటుంది, లేదంటే ఇలా దాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఒక మీకు ముందే ఒక ఆలోచన ఉంటుంది. అది ఎంతవరకు మీట్ అవుతారు అనేదే మీ మెయిన్ టెన్షన్ ఉంటుంది మోస్ట్లీ. సో ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా విషయంలో మీరు ఈ ఇస్తున్న కంటెంట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఖచ్చితంగా. సో దాన్ని ఆడియన్స్ ఏ పర్స్పెక్టివ్లో తీసుకుంటారు, ఎలా తీసుకోవాలి అంటే మీరేం చెప్తారు? అంటే ఇది లవ్ స్టోరీ సార్. అంటే ప్రతి ఎవరైనా సరే ఆ టీనేజ్ కానీ ఏదైతే ఉందో అందరు లవ్లో పడతారు, మ్యాక్సిమం ఉంటుంది కదా సార్ ఆ వయసులో. సో అందరికి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ. ఈ మధ్యన కొంచెం ఏమంటారు సీరియస్నెస్ లవ్ స్టోరీ రాలేదు. సో ఇది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను సార్, నచ్చుతుంది అనుకుంటాను. అంటే బట్ ఆ యూఎస్పీ ఏముంటుందా, ఆ మెయిన్ కీ ఎలిమెంట్ ఏముంటుంది ఆడియన్స్ కనెక్టివిటీ? అంటే వాళ్ళు అలా థింక్ చేసుకుంటారు సార్. రిలేటబుల్గా ఉంటుంది, వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. అరే అవును కదా, నిజం కదా, అది ఉంటుంది సార్. వాళ్ళకు ఏమంటారు క్వశ్చన్ చేసుకోవటం కానీ అది కానీ అది ఉంటుంది సార్. రిలేటబుల్ దగ్గరగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో మీరు డైరెక్ట్ చేసే సినిమాలన్నీ ఇంటెన్సివ్ ఉంటాయి, ప్రొడ్యూసర్ చేసే కూడా అలాగే సేమ్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఇంటెన్స్ ఉంటుంది ఇందులో కూడా, కానీ డైరెక్టర్ ఆ ఇంటెన్స్ ఆ రియల్ ఇన్సిడెంట్ కదా, ఆ రియల్ ఇన్సిడెంట్ని కథగా మలిచిన విధానం, స్టోరీలోకి ప్రాపర్గా మ్యానిఫెస్ట్ చేసిన విధానం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అంటే నాకు భవిష్యత్తులో నేను ప్రొడ్యూస్ చేయాలి అలా అనుకున్నాను, కానీ ఇప్పుడే చేయాలని అనుకోలే. సాయిల్ కాంపార్ట్ తీసుకొచ్చిన కథే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ కథ విన్న తర్వాత అరే నేను డైరెక్టర్ని చేస్తా, ఈ సినిమా నేను చేస్తా, ప్రొడ్యూస్ చేస్తా, నేను చేయకుండా ఫస్ట్ వేరేటోళ్ళతో చేయించడానికి ట్రై చేస్తా, అవ్వకపోతే నేను చేస్తా అని చెప్పిన. కానీ వేరేటోళ్ళని పిచ్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళు అదే టైంలో నన్ను ఒక ప్రాజెక్ట్ చేద్దామండి అని అన్నారు. నేను ఇది పిచ్ చేశాను, సింగిల్ సిట్టింగ్లో అందరూ ఓకే చేశారు. సో ఇది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే. అయితే సాయిల్ కాంపార్ట్ సినిమా లాగా ఉంటుంది. అయితే యథార్థ సంఘటన ఆధారంగా సినిమా అని చెప్పి అంటున్నారు, కానీ దాన్ని అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, లేదంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కొంచెం నాటకీయత కూడా ఖచ్చితంగా యాడ్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ సినిమా ఎంతవరకు రియలిస్టిక్గా ఉంటుంది, ఎంతవరకు డ్రామాటిక్గా ఉంటుంది? బేసిక్గా ఆ పాయింట్ అనేది ఒరిజినల్ సార్. మిగతా కొంచెం ఆ డ్రామా ఉంటుంది కదా సార్, లవ్ మొత్తం కామెడీ గీమెడీ అదంతా కొంచెం ఏదైతే నేను 90s అంటాం కదా, 90s కిడ్స్ అంటాం కదా, ఆ 2010 2008 ఆ బ్యాక్గ్రాఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా సార్, అవి కొంచెం నాస్టాలజీ ఫీలింగ్ తోటి వాటన్నిటిని చేసుకొని ఏదైతే బలంగా పాయింట్ ఉందో దాన్ని పెట్టుకొని మిగతా అంతా రాసుకున్నాను సార్. ఓకే. డెవలప్ చేసి సో సినిమా ఫస్ట్ నుంచి కూడా ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఇదే గ్రేట్నెస్, లేదంటే ఒక ప్రేమ కథకి ఇదే కోణం అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు డిసైడ్ చేయలేకపోయారు. అందులో 100 రకాల 1000 రకాల కోణాలు చూపిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అయితే ట్రైలర్ చూసిన తర్వాత అంటే గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనే దానికి జస్టిఫికేషన్ అయితే ట్రైలర్లో కనిపించలేదు, మోర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ లవ్గా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ థింగ్ కానీ ఇవన్నీ కూడా, లేదంటే అతను కొంచెం ఈ ఒక టాక్సిక్ అని అంటున్నారు కదా ప్రజెంట్, సో ఆ కైండ్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు, సో దీన్ని ఇప్పుడు మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లేదు ఇది నాట్ సమ్ ర్యాండమ్ లవ్ స్టోరీ, ఇట్స్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మీకు. సో ఇప్పుడు ఈ కన్వర్షన్, ఈ ఇమ్మెచ్యూర్ ఇన్స్టింక్ట్స్ మొత్తం, లేదంటే ఇమ్మెచ్యూర్ థింగ్స్ని అన్నింటినీ కూడా ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఒక క్లోజర్ ఎలా ఇవ్వబోతున్నారు? సో ప్రేమకి ఒక ప్రేమ గొప్పది లేదా గొప్పది కాదు లేదా ఇంకేదో అని మనం డిఫైన్ చేయడానికి ఆ ప్రేమలో పరిపక్వత ఉందా, అపరిపక్వత ఉందా, మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా అనేది సంబంధం లేనిది. వారి ఇమ్మెచ్యూర్డ్ లవ్ వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్ళింది. రాజు కోసం రాంబాయి ఏం చేశాడు, రాంబాయి కోసం రాజు ఏం త్యాగం చేశాడు, వాళ్ళ త్యాగానికి ఈ ప్రేక్షకులు ఎలా స్పందించబోతున్నారు, సొసైటీ ఎలా స్పందించింది అనేది మీరు సినిమాలో చూడబోతారు. అప్పుడు డిఫైన్ అవుతుంది సినిమాలో. అది మీకు బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు. నాకు కాదు, ఆడియన్స్ అన్నాను. మాకు
సో మేము డిఫైన్ చేసిన సినిమా ద్వారా ప్రేక్షకులు కన్విన్స్ అవుతారు దానికి. ఎస్, ఇది ఎవరు ఇది చేయలేరు, రాజులాగా మాత్రం ఎవరు చేయలేరు అనేది అది చరిత్రలో నిలిచిపోయే ఇన్సిడెంట్ అది. ఒక్క నిమిషం, డిస్టర్బెన్స్ అయింది ఒకసారి. ఓకే ఓకే, సైలెంట్గా ఉండండి. అజయ్ బ్రదర్, నువ్వు ఇక్కడ ఉన్నావు, చూసుకోవచ్చు అట్లా, నువ్వు ప్రేక్షకుల్లో అట్లా కూర్చుంటే ఎట్లా? ఎవరు చేయలేదంటే నాకు డిస్టర్బెన్స్ మళ్ళీ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ పర్లేదు. త్యాగం ఎంతవరకు వచ్చింది మళ్ళీ అడగండి. అదే త్యాగం గురించి చెప్తున్నారు. అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంత టాస్క్ లాగా మీరు అభిప్రాయపడటంలో తప్పులేదు, కానీ సినిమా యొక్క కథా వస్తువు గొప్పది. అది ప్రాపర్గా డైరెక్టర్ ఏదైతే రాసుకున్నాడో అది ప్రాపర్గా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయింది. అది రేపు 21st తర్వాత ప్రేక్షకులు విట్నెస్ చేయబోతున్నారు. అది సో మీరు ఒక ట్రైలర్ కట్ రిలీజ్ చేసినప్పుడు, ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలరే ఖచ్చితంగా ఇది ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ అయితే అవుతుంది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రైలర్, కానీ స్పెసిఫిక్గా ఎవరైతే కొంచెం నిబ్బా లవ్ స్టోరీ లాంటిది అనిపిస్తూనే లేదు, ఇక్కడ ఏదో కొంచెం ఒక కోణం ఉంది, అది మనం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయలేదనే కైండ్ ఆఫ్ ఒక థాట్, ఒక ఐడియాలజీ అయితే ఇవ్వగలిగింది. బట్ ఆ ట్రైలర్లోనే ఇప్పుడు ఈ హీరోయిన్ కొట్టడం కానీ లేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ పెడుతున్నప్పుడు ఇది ఇప్పుడు ప్రజెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ రిలీజెస్ చూసుకుంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ టాక్సిక్ రిలేషన్ గురించి, వాటి గురించి. సో ఆ సినిమా తాలూకా ఒక ఛాయ అనేది ఖచ్చితంగా అతని మైండ్ సెట్ మీద ఉంటుంది. ఆడియన్స్ వస్తున్నారు అప్పటికి. ఎందుకంటే మనం డ్యూడ్ చూసాము, తెలుసు కదా చూసాము, ఎన్ని కైండ్ ఆఫ్ వస్తున్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయ్లో మీరు ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు అది రిలేటబుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంతవరకు ఎంగేజింగ్గా థియేటర్ వరకు రాబట్టగలుగుతుంది ఆడియన్స్ని? సార్ ఇది బేసిక్గా టాక్సిక్ అంటారు కదా సార్, దానికంటే ఎక్కువ మీకు ప్రేమ కనిపిస్తుంది సార్ సినిమా చూసినప్పుడు. బేసిక్గా ఇప్పుడు టాక్సిక్ అంటే అవి తీసుకుంటారు ఈ మధ్య వచ్చిన సినిమాలు, కానీ ఒక టాక్సిక్ అంటే వాళ్ళ మధ్య ఎమోషను, ఆ కథ నరేటివ్, అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కానీ వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు కానీ అవన్నీ మీకు మజా తెప్పిస్తాయి సార్. సో వాటితో టాక్సిక్ అనేది మర్చిపోతారు మీరు. వాళ్ళ ప్రేమ గుర్తుకొస్తుంది, వాళ్ళ ఎమోషన్ మీకు గుర్తుకొస్తుంది. లేదు, ఒక 5 ఏళ్ల క్రితం ఇదే కైండ్ ఆఫ్ సినిమా చూస్తుంటే కనుక ఈ పదాలే వచ్చేవి కాదు అసలు, టాక్సిసిటీ అని ఇంకోటి అని. బట్ ఎప్పుడైతే ఇప్పుడు మోర్ ఆఫ్ ఈ మెంటల్ హెల్త్ అని అవన్నీ ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం టాపిక్స్, ఇవేమవుతుందంటే ఒక చిన్న సందర్భాన్ని చూపించినా కూడా దాన్ని కామెడీగా తీసుకోలేకపోతున్నారు జనాలు. ఇప్పుడు నరేష్ గారు ఒక మాట అన్నారు నిన్న ఒక సందర్భంలో, ఇంతకుముందు మేము చాలా పంపు సెట్లని లేదంటే ఏదో చిన్న ప్రెసిడెంట్ అఫైర్లని ఇవన్నీ కూడా చాలా కామెడీగా చూపించేవాళ్ళం మేము ఇంతకుముందు. మాకు ఇప్పుడు అదే చూపిస్తే తీసుకుంటారో తిడతారో అని భయం వేస్తుంది మాకు అని చెప్పేసి. సో ఈ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది కూడా మారుతూ వస్తుంది, లేదంటే దాన్ని చూసే విధానం కూడా మారుతూ వస్తుంది కదా. అది మీకు ఎప్పుడు కొంచెం టెన్షన్ అనిపించలేదా? లేదు ఇలా తీసుకుంటారేమో, ఇలాగ దాన్ని మళ్ళీ ఇంకో పర్స్పెక్టివ్ యాడ్ అయిపోద్దేమో అనే కైండ్ ఆఫ్. ఇక్కడ మీరు అందులో అమ్మాయి కొట్టేది ఉంది, అమ్మాయిని అబ్బాయి కొడుతున్నాడు, దాని కంటెక్స్ట్ ఏంటనేది సినిమాలో మీరు ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఒక ట్రైబ్ ఏరియాలో, ఒక సబాల్ట్రన్ ఏరియాలో సబాల్ట్రన్ కమ్యూనిటీస్ మధ్యలో ఉండే ప్రేమలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ బంధాలు, వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా ఎక్సెంట్రిక్గా ఉంటాయి. కోపం వస్తే కోపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు, ప్రేమ వస్తే ప్రేమాన్ని ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శన యొక్క స్థాయి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అలా రాజు యొక్క ఒక స్మాల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఆ షార్ట్స్, కానీ టాక్సిక్ ఉండదు, ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ ప్రేమ చాలా నిజాయితీ ప్రేమ. వాళ్ళ ప్రేమకి కూడికలు తీసివేతలు ఈ లెక్కలేమి ఉండవు. అందుకనే మీకు ఏంటంటే చాలా కొంత ఇమేచ్యూర్డ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా, ఇమేచ్యూర్డ్ ప్రేమ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రేమని గెలుచుకున్న విధానము చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. లేదు, ఎందుకంటే
చాలామంది ఈ మధ్య దాన్ని అనవసరంగా ఇంటర్ప్రిటేట్ చేస్తారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు సందీప్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక రిలేషన్లో ఆపోజిట్ పర్సన్ని కొట్టడానికి నీకు అధికారం లేకపోతే కనుక ఇట్స్ నాట్ ట్రూ రిలేషన్షిప్ అని చెప్పి ఆయన అన్నదానికి దానికి రచ్చరంబోలో అయింది అసలు. దాని రకరకాల ఇంట్రస్పెక్ట్ తీసి ఎటో వెళ్ళిపోయింది కదా. అదొక పర్స్పెక్టివ్, అది తన అభిప్రాయం. అది ఇదేమి శిలాశాసనాలు కాదు. అలా అతను రాసుకున్న పాత్రలని కన్విన్సింగ్గా మాట్లాడడం కోసం తను చేసినటువంటి ఒక స్టేట్మెంట్. అదేం నిజం కాదు. మానవ స్వభావము చాలా మారుతూ వస్తుంటుంది. ఇంతకుముందు 2.5 yearsకి ఒకసారి ట్రెండ్స్ మారుతూ ఉండేది, వేసుకునే బట్టల్లో, మాట్లాడే మాటల్లో, కల్చర్లో, అన్ని రకాలుగా. ఇప్పుడు 6 monthsకి ఒకసారి మారుతూ ఉంటుంది. కానీ సినిమాకి, కథకి ఒక సోల్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు మారదు. సోల్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. మీరు ఒక 7G బృందావన్ కానీ తీసుకోండి, ఓకే, ఇంకా అంతెందుకు మన ప్రేమిస్తే చూడండి, ఇప్పటికీ ఆ సోల్ మనల్ని చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం చూసాం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అబ్బా ఏం సినిమారా అనిపిస్తుంది. రేపు November 21st తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసి ఇలాగే మాట్లాడతారు డెఫినెట్లీ. నాకు సాయిల్ కాంపాటి నా దగ్గర రైటింగ్ టీంలో పనిచేయడానికి వచ్చాడు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, అది సెట్ అవ్వలేదు, రైటింగ్ టీంలో పనిచేయడానికి వచ్చాడు. ఒకరోజు కథ చెప్తాను అన్నాడు, డైరెక్షన్ చేయడానికి చెప్తాను అన్నాడు. దేని మీద పాయింట్ అన్న, ఆ లైన్ చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అనిపించింది. నాకు నిద్ర పట్టలేదు. సరే మొత్తం కథ అంతా విన్నాము తర్వాత అని నెక్స్ట్ డే కథ మొత్తం విన్నప్పుడు నాకు నిజంగా ఎంత బాగా రాసుకున్నాడు అసలు కథ. ఏ లెక్కలు వేసుకోలేదు అతను, తూకాలు వేయలేదు. అంటే ప్లాట్ 1 ఇట్లుండాలి, ప్లాట్ 2 ఇట్లుండాలి, ప్లాట్ 3 ఇట్లుండాలి, 3 act స్ట్రక్చర్ ఇట్లుండాలి, ఏమీ పట్టించుకోలేదు ఆయన. చాలా హానెస్ట్గా, ఆ రానెస్, ట్రూత్, నెకెడ్ రాశాడు అంతా. స్టోరీ అంతా ఒరిజినల్ స్టోరీ. ఎంత వర్జినిటీ ఉంది అంటే నాకు మస్తు అనిపించింది. ఈ ఇన్సిడెంట్ని మనము చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చాలా చోట హత్యలు జరుగుతూ ఉంటాయి, అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తున్నాము నిత్య జీవితంలో. అన్ని స్టోరీస్కి పనికి రావడం అనేది జరగదు కదా. ఇప్పుడు ఇందులో జరిగిన సంఘటన మాత్రం మీరు ఎక్కడ చూసి ఉండరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ సంఘటన అయితే మేము బేస్ చేసుకున్నామో, తీసామో, ఎక్కడ రాలేదు, తీయలేదు, ఆ స్టోరీ ఎవరికి తెలియదు, ఆ రియల్ స్టోరీ ఎవరికి తెలియదు. అతని ఏరియాలో జరిగింది కాబట్టి, 15 సంవత్సరాలుగా అది దాచివేయబడింది కాబట్టి, రహస్యంగా ఉంచబడింది కాబట్టి ఇప్పుడు అతను సినిమా రూపంలో బయట తీసుకొస్తున్నాడు. అయితే ఆ సంఘటనని కమర్షియల్ ప్యాకేజ్లో ప్రాపర్గా, అంటే అది అతను ఏమి లెక్కలు వేసుకొని చేసింది కాదు, కానీ అలా సెట్ అయి ఉంది. అక్కడ నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. అది ఓకే. సో సాయిలు ఒక దర్శకుడిగా కాకుండా ఒక రచయితగా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ ట్రైలర్లో రాజుకి ఎక్కువగా ఈర్ష్య కనబడింది నాకు. తన సొంతం, తన అమ్మాయి అనే ఒక ఈర్ష్య, ఒక పొసెసివ్నెస్. సో ఒక పొసెసివ్నెస్ని లేదంటే ఒక ఈర్ష్యని మీ కోణంలో ఎలా చెప్తారు? అంటే బేసిక్గా పొసెసివ్నెస్ ఎప్పుడైందంటే ఎప్పుడు వస్తుందంటే బాగా ఇష్టపడ్డప్పుడే కదా సార్. బాగా ఇష్టపడ్డప్పుడు, మనం ప్రేమించిన అమ్మాయి లేకపోతే మన ఇంట్లో కానీ మనం బాగా ప్రేమించినప్పుడు, వాళ్ళు మన మాట వినకపోయినా లేకపోతే మనకు నచ్చని చేసినప్పుడైనా సరే కొంచెం అది ఉంటుంది కదా సార్. సో అట్లా నేను అనుకున్నదే చేసింది సార్. అంటే ఇది అంటే ఈ పొసెసివ్నెస్కి కంట్రోలింగ్కి చాలా మధ్య చిన్న గీత అండి, చాలా చిన్న గీత. సో దాన్ని కొంచెం అటు వెళ్తే కంప్లీట్గా దాన్ని ఆడియన్స్ కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళినా సరే అది కంప్లీట్గా ఇర్రాషనల్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు మీరు? అంటే ఇప్పుడు అది మీకు ఆ సీన్ కనిపిస్తుంది, కానీ తర్వాత ఉండే ఆ తర్వాత జరిగే వాళ్ళ ప్రయాణం కానీ, జర్నీ కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుంటాం, ఓకే దీనికని వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ. ఆ అమ్మాయి కూడా తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి చేస్తుంది. వాడు బాగాలేనప్పుడు అమ్మాయి కొడుతుంది, వీడు బాగాలేనప్పుడు అమ్మాయి బాగాలేనప్పుడు వీడు కొడతాడు. సో ఇద్దరికి పొసెసివ్నెస్ ఉంది అలా, అది కనిపిస్తుంది సార్. అది అంటే ఇప్పుడు పొసెసివ్నెస్ అంటే కంట్రోలింగ్ అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు చాలా మంది ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా. సో ఈ ఎప్పుడైతే జనరేషనల్ చేంజెస్ వస్తూ ఉంటాయో, ఒక ఇర్రేషనల్ థాట్ని మనం వాళ్ళకి ఇస్తున్నప్పుడు, లేదు ఇది ఇలా కాదు మీరు చూడాల్సింది, ఇంకో కోణంలో మీరు చూడాలి అనే ఒక థాట్ ప్రాసెస్, అంటే మనం అంటాం కదా లెర్నింగ్ త్రూ సినిమా, లెర్నింగ్ త్రూ బుక్స్ అనేది,
సో చాలా ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది అది చెప్పలేం ఈ సినిమా నుంచో లేదంటే ఈ సందర్భం నుంచో నేర్చుకుంటారని చెప్పలేం. ఒక సందర్భం, ఒక సన్నివేశం, ఒక మాట మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో అలాగే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసిన తర్వాత లేదంటే చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, లేదు మనం ఇలాగే ఉండాలేమో, లేదంటే ఇలా చేయాలేమో, లేదంటే మనం చేస్తున్న తప్పేమో, ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఆడియన్స్ మైండ్ సెట్లో కలిగించగలగాలి ఒక రచన అనేది కానీ ఒక సినిమా అనేది కానీ. సో రాజు వెడ్స్ రాంబాయ్ విషయంలో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఏమి ఉండబోతున్నాయి? యా సార్, డెఫినెట్గా సార్, డెఫినెట్ క్లైమాక్స్ అదే సార్. ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో దానికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది. దానికి ఎక్స్ట్రీమ్ అంటే ఇది అసలు ఇది కాదు, ఇది పొసెసివ్నెస్ లేకపోతే లైన్ ఆర్డర్ కాదు. దానికి మించి ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, పొసెసివ్నెస్కి అవతలకి అన్నారు ప్రొటెక్ట్, అంతకు మించి ఉంటుంది సార్ అది. అంటే అన్కండిషనల్ అంటాం కదా సార్, అది సార్ అదే ప్రొసెస్ ఏమంటారు, అది కాదు ప్రొసెసివ్నెస్ కాదు, ఇది కండిషన్ కాదు, అన్కండిషనల్ అంటారు సార్. కండిషన్ కూడా కాదు, అన్కండిషనల్. సో అది ఉంటుంది సార్ ఈ కథకి, అన్కండిషనల్ కాబట్టి అది మేము పొసెసివ్నెస్ వాటికి చిన్నవి అసలు బేసిక్గా అవి చిన్నవి, దానికి అవి చిన్న పదాలకి అంత ఎక్స్ట్రీమ్ ప్రేమ. ఓకే, బట్ ఎక్స్ట్రీమ్ ప్రేమ కూడా ఎక్కడో అక్కడ ఒక చిన్న బేరీజ్ అనేది ఉండాలి కదా. సమాజం తాలూకు ఒక బరువు మోస్తున్నాం, లేదంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బరువు మోస్తున్నాం, అదే మీరు ఎంత ఎమోషనల్ వెయిట్ చేసినా దానికి సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయగలిగేలాగే ఉండాలి అది. సో అది మీకు మెయిన్ థింగ్ కదా. అంటే ఎప్పుడు కూడా ఆ బ్యాగేజ్ ఉంటుంది ప్రేమలో. ఎవరెందుకు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ప్రేమ అనేది సృష్టిలో భాగం, ప్రేమ అనేది సృష్టి ధర్మం. పరువు ఎక్కడిది, పరువు ఎప్పుడు వచ్చింది? మనుషులు కట్టుకున్న, మనుషులు ఏర్పాటు చేసుకున్న థింగ్ అది. కులం అని, రంగు అని, రూపం అని, మతం అని, పెద్ద అని, చిన్న అని, ఈ అడ్డుగోడలను కట్టుకున్నది ఎవరు? మనుషులు. కానీ ప్రేమ మనుషులు కాదు, సృష్టి ధర్మం అది. ఈ అడ్డుగోడలన్నీ ఎడంకాలతో బద్దలు కొట్టి ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు రాజు రాంబాయిలు. అది క్లైమాక్స్లో మీరు చూస్తారు. ఓకే, సో వాళ్ళ తెగింపుని సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతుంది? యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు చూపించిన సమాజం రియలిస్టిక్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వేరు. ఇప్పుడు కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి సినిమా రీచ్ అవుతుంది. ఇప్పుడు థియేటర్కల్ ఆడియన్స్ వేరు ఉంటారు, ఓటీటీ ఆడియన్స్ వేరు ఉంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి సినిమా అందరికి కనెక్ట్ అవ్వాలని లేదు, అందరికి నచ్చాలని లేదు. బట్ యాక్సెప్టెన్స్ అనేది రేషియో ఎక్కువ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఎట్లా ఉంటుందంటే, ఎంత హిపోక్రటికల్గా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో అమ్మాయి విషయంలో వేరేలాగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఒక రిక్షా వాడినో ఆటో వాడినో ప్రేమించిందంటే 4 దాన్ని రూమ్లో వేస్తారు. సినిమాలో అయితే అబ్బా ఏం స్టోరీ రాంటారు. అవునా? సో సమాజం ఎప్పుడు కూడా, సమాజం దృష్టిలో ఇవన్నీ ఫ్యాన్సీ థింగ్స్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరగలేదు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, వినోదం వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్. ఆ రకంగా ప్రేక్షకులు దీన్ని బాగా యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా సమాజంలో ఇలా ఉంటే ఒక చోట జరిగింది, సమాజంలో ఉంది మేము తీసాము, ఓకే, అక్కడ కూడా ఒప్పుకోలేదు ఏమీ, కానీ వాళ్ళు నిలబడ్డారు ఒకరి కోసం. అలాంటి ఒక అరుదైన రేర్ ఇన్సిడెంట్. ఓకే, అదే. సో శైలు ఇంకొకటి చెప్పండి నాకు. ఇప్పుడు ప్రతి సినిమాకు ఒక కథా వస్తువు, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. అంటే ఆయన చెప్పారు ఆల్రెడీ, మీరు స్ట్రక్చర్ రాసుకోలేదు, ఏం లేదు, బట్ మీరు ఒక నేకెడ్ ట్రూత్ అని చెప్పాలనుకున్నారు. కానీ ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ అనేది ఎంత కామనో, ఒక సినిమాకు మెయిన్ కోర్ పాయింట్, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఒక రిజల్యూషన్. సో ఈ 3 చాలా క్రూషియల్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ రిజల్యూషన్ చెప్పకపోయినా కోర్ పాయింట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి? కథ చెప్పినట్టే కదా మీరు. సినిమా మొత్తం చెప్పండి, క్లైమాక్స్ మాత్రం ఆపుకోండి అని చెప్తున్నారు మీరు. అది కథ కదా, అంటే సినిమా విషయమే తెలుస్తుంది సార్. అంటే మీకు ట్రైలర్లో అర్థమవుతుంది అంటే లేదు, ఆయన పర్స్పెక్టివ్లో జస్ట్ తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అక్కడ కోర్ పాయింట్ అనేది సార్, అక్కడ ఊళ్ళో అంటే బేసిక్గా ఊళ్ళో జనాలకి చిన్న సార్ కోర్ పాయింట్ అంటే ఏమంటారు, చిన్న వాటికి పెద్ద ఇంకేదో అదేదో పెద్ద ప్రళయం చిన్న వాటికి అవి కోర్ పాయింట్స్ అయ్యే కాన్ఫ్లిక్ట్ సార్. అవి ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మజా రాదు సార్. ఇంకోటి సార్, మీరు ఇందాక అన్నారు కదా సార్, ఇప్పుడు అమ్మాయికనే కదా సార్, అబ్బాయి కూడా ఇప్పుడు మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, డీల్ చేసే విధానం వేరు ఉంటుంది. అరే ఎందుకురా అమ్మ ఆగురా అబ్బాయి అంట. అదే అమ్మాయి అయితే ఆగుడు కాదు, ఇంట్లో తీసుకుపోయి పల్ల అలా చెప్పింది. అమ్మాయి వేరే లెక్క చూస్తారు, అబ్బాయి వేరే లెక్క చూస్తారు.
కానీ సినిమా వరకు వచ్చేసరికి ఇంకో టైప్ మాట్లాడతారు సార్. అదే లేదు, ఆ సెన్సిటివిటీ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ అయిపోతుంది జెండర్ బట్టి. అవును సార్. జెండర్ డిఫరెన్సియేషన్ అనేది ఆ సెన్సిటివిటీ దగ్గరే తేడా వచ్చేస్తుంది ఇప్పుడు కూడా. అదే సో చూడాలి ఆబ్వియస్గా మీరు ఎలాగ ఆ సెన్సిటివిటీ డీల్ చేశారు అనేది ఖచ్చితంగా. సో ఈ సినిమా వరకు ఖచ్చితంగా మీరు ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ చెప్తున్నారు. నేను ఎందుకు స్పెసిఫిక్గా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనేది పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఎవరు కూడా చెప్పుకోలేదు అలాగా, మీరు అంత బలంగా చెప్పుకుంటున్నారు స్టోరీ, అది నమ్ముతున్నారు. సో అందుకనే అయితే అంతే సార్, ఆ గ్రేట్నెస్ సాయిల్ కంపాటి తీసిన దాంట్లోనో రాసిన దాంట్లోనో ఇప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన దాంట్లోనో కంటే నిజంగా జరిగిన ఇన్సిడెంట్లో ఉంది ఆ గ్రేట్నెస్. అందుకనే మేము బల్లగుద్ది ఇది దిస్ ఇస్ గ్రేట్ స్టోరీ అవుతుంది అని మేము నమ్ముతున్నాం. ఓకే. సో మేకింగ్ విషయంలో ఎందుకంటే మీరు ఊరు వెళ్ళి షూట్ చేసినప్పటికీ కూడా మొత్తం అంతా కూడా చెప్పారు మొన్న వర్షాల వల్ల ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్ డిలే అవుతూ వచ్చాయి అని చెప్పేసి. సో ఇలాంటి సినిమాలు కంటిన్యూటీ అనేది చాలా పట్టించుకోరు జనాలు, అంటే చిన్న చిన్న ఉన్నా కూడా. బట్ ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉన్నారు అలాంటి విషయాల్లో? బేసిక్గా మేము కంటిన్యూగా షెడ్యూల్ చేసినాం సార్. పోస్ట్ ప్రొడక్షన్ మాకు కొంచెం డిలే అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఒక ప్యాచ్ అట్లా చేసినాం. మాకు అంత ఏం లేదు సార్, అంటే ఆర్టిస్టులకు ముందే చెప్పేసినాం ఇట్లా అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇంకోటి ఏమంటే మాకు లైవ్ లొకేషన్స్ అవన్నీ బేసిక్గా ఇప్పుడు ప్రాపర్టీస్ వాటితోటి ఏం ఇబ్బంది లేదు. పోతే మేము చెప్పిన ఆల్రెడీ అమ్మ మళ్ళీ రావచ్చు, అక్కడ ఆ ఇంట్లో ఉండే ఎవరైతే ఉన్నారో ఆ ఊరోళ్ళకి వాళ్ళకి చెప్పిన అమ్మ అవసరం అంటే సరే బాబు మీరు రండి అన్నారు. సో మాకు ఈ కంటిన్యూటీ కానీ ఆర్ట్ కానీ వర్క్ ఏం లేదు సార్. మాకు ఆ నేచరే మాకు ఆర్ట్ ఇచ్చింది, అన్ని నేచర్ ఇచ్చింది సార్ అక్కడ. ఓకే ఓకే. సో వేణు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, అంటే ఎంత ఈటీవీని సపోర్ట్ చేసినప్పటికి కూడా కమర్షియల్ వైబిలిటీ అనేది చూస్తూ ఉంటారు. అంటే సంపాదించాలని కాదు, కాకపోతే ఎంతవరకు అది వర్త్ అనేది ఒక ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంటుంది. ఒక ఎంతకొంత మన జేబులో నుంచి డబ్బులు పెడుతున్నామంటే. సో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాకి మీకు కనిపించిన కమర్షియల్ వైబిలిటీ ఏంటి? ఇప్పుడు సార్, ఇప్పుడు కమర్షియాలిటీ అంటే నేను సినిమా నిండా జోకులు నింపి, పిచ్చి పిచ్చి జోకులు నింపి, డబుల్ మీనింగ్లు నింపి, సినిమా నిండా అశ్లీల సీన్స్ నింపి జేబులు నింపుకోవాలని అనుకోలేదు. ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసి ఎంటర్టైన్ చేస్తూ జేబులు నింపుకోవాలనుకున్నాం. అట్లా చేసాం ఇది. సో తను చెప్పిన దాంట్లోనే ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్, ఆ క్యారెక్టర్, ఆ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఎక్సెంట్రిక్ బిహేవియర్, ప్రేమ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు, ఆ మానసిక స్థితి. ఇంకొకటి డైరెక్టర్ యొక్క ఇన్నోసెన్స్, అతని రైటింగ్లో ఉంది, మేకింగ్లో ఉంది. పని కట్టుకొని ఇట్లా కంపోజ్ చేసినట్టుగా ఒక్క షాట్ ఉండదు. నువ్వు నీ ఇంట్లో నుంచి ఒక కిటికీలో నుంచి బయటికి ఏదైనా లొల్లి జరుగుతుంటే చూసినప్పుడు ఉండే ఒక లైవ్ యాక్షన్ని రిప్రజెంట్ చేసేలాగా ఆ మేకింగ్ అంతా ఉంటుంది. అదే ఈ సినిమా యొక్క యూఎస్పి, అదే ఈ సినిమా యొక్క కమర్షియల్ వయబిలిటీ అని నేను నమ్మిన. ఓకే. లేదు, అలాంటి పర్స్పెక్టివ్స్ బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసిన లిటిల్ హార్ట్స్ మార్తాండ్ కానీ, లేదంటే మొన్న ప్రీ వెడ్డింగ్ షూట్ రాహుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఏదో వెళ్ళి దర్శకుల దగ్గర నేర్చుకుని అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా 100 సినిమాలు పనిచేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక కోణంలో చూశారు, సినిమాలు చాలా బాగా. అవును. సో అది ఆడియన్స్ కూడా మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదో ర్యాండమ్ ఏదో ఒక పక్కా కమర్షియల్ సినిమా ఇప్పుడు ఫైట్ వస్తుంది, సాంగ్ వస్తుంది, అది లేదు కదా లేకుండా. ఇప్పుడు నెరేటివ్స్ అన్ని రీడిఫైన్ అయిపోయినాయి. ఇంతకుముందు ఒకప్పుడు ఎట్లా ఉండే, నేను కొత్తలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 15 ఏళ్ళ క్రితము 10 ఏళ్ళ క్రితము ఓ ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని రెండు వేరు ఉండే. ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఏదైతే ఒక డివిజన్ లైన్ ఉందో అది చెరిగిపోయింది. ఓకే, దెర్ ఇస్ నో, అంటే రీడిఫైన్ అవుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా, అయినాయి కూడా. సో ఏదున్నా కూడా కొంచెం మీనింగ్ఫుల్గా చెప్తూనే ఎంటర్టైన్ చేయాలి. నువ్వు ఏది పడితే తీసి ఇది ఆర్ట్ సినిమా అంటే ఎవరు నమ్మడు, ఏది పడితే తీసి ఇది పక్కా కమర్షియల్ సినిమా భయ్యా మీరు చూడాలంటే కూడా ఎవరు నమ్మడు. ఎందుకంటే జనాలకి ఫిలిం లిటరసీ పెరిగిపోయింది, తెలుసు జనాలకి. చూసేస్తాడు ఇవాళ ట్రైలర్ చూసి ఓహో ఇదా అని స్టోరీ సగం అల్లుకుంటారు. సో అంత అడ్వాన్స్డ్ ఉన్నారు పిల్లలే. సినిమాలు తీసే స్థాయికి వచ్చింది. అరచేతుల్లో ఫోన్లు వచ్చినాయి, అరచేతుల్లో కెమెరాలు వచ్చినాయి. డైరెక్టర్స్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. లేదు, అయితే మీరు అంటే వేణుగారితో ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక రచయితగా, ఒక దర్శకుడిగా మీరు ఒక కథ చెప్తున్నప్పుడు, ఆయన సినిమాలో చూపించిన ఇండిపెండెంట్ ఉమెన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. నీది నాది ఒకే కథ కానీ ఈవెన్ విరాట పర్వంలో కూడా ఉమెన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఇలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటి ఆయన ఇచ్చిన నిర్వచనం వేరు. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో హీరోయిన్ తీసుకున్నా, లేదంటే సాయి పల్లవిని తీసుకున్నా, వాళ్ళు
కంప్లీట్గా దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్ వన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు థాట్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని బలంగా నమ్మి ముందుకెళ్తూ ఉంటారు రెండు సినిమాల్లో కూడా. సో ఇప్పుడు మీరు మీ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఎవరు? ఇండిపెండెంట్ ఉమెన్ అంటే నార్మల్గా మనం చూసింది ఏంటంటే ఒక ఆమె మీద ఆధారపడుకొని అంటే పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకోని పట్టించుకుంటే అవకాశాలతోనే బతికేది. సో ఇక అంటే ఇప్పుడున్న ఆ క్యారెక్టర్ పరంగా కూడా ఆమె డెసిషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళ డెసిషన్స్ ఉండవు అక్కడ ఇంట్లో, ఉంటే అబ్బాయి ఉంటాయి లేకపోతే ఫాదర్ ఉంటాయి. సో ఆ మధ్యలో ఇండిపెండెంట్ అనేది అమ్మాయికి బేసిక్గా ఇండిపెండెంట్ అనేది ఉంటుందా సార్? తక్కువ చాలా తక్కువ ఉంటుంది. అదే అందుకని మీ సినిమా ద్వారా మీరు ఎలా చెప్పాలంటే, ఎందుకంటే ఆయన సినిమాలో మనం చూసాం, ఆయన దగ్గర మీరు వర్క్ చేసి ఉన్నారు ఆల్రెడీ ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లోనే. సో ఆయన డిరైవ్ చేసిన విధానం వేరుంది. సో మీరు ఎలా డిరైవ్ చేస్తారు అది? నేను అంటే బేసిక్గా నేను ఇంకా అంత అంటే అంత లేదు సార్. నాకు నా మైండ్ సెట్ తగ్గట్టు నేను ఎట్లా డీల్ చేయాలనో అట్లా చేయగలుగుతా సార్. ఓకే. సో చాలా ఇంటెన్స్ డిస్కషన్ లాగా అవుతుంది ఇదంతా. సో అదర్ దాన్ దట్ సినిమాలో ఇప్పుడు మనం చూసాం ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈవెన్ ఆ రోజు స్టేజ్ మీద వాళ్ళు హంగామా క్రియేట్ చేసిన విధానం కూడా మామూలుగా లేదు అసలు. రీసెంట్ టైమ్స్లో ఆ రేంజ్ హడావిడి కానీ హంగామా కానీ ఆన్ స్టేజ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న వాళ్ళందరూ వచ్చి చూసింది లేదు. అలాగే మీరు చెప్పిన టీవీ కదా భలే ఆసక్తిగా అనిపించింది. సో మీరు అంటే ఒక లైట్ హార్టెడ్ మూవీస్లో ఇప్పుడు అంటే అంత సీరియస్ విషయం చెప్తున్నా కూడా అందులో రిలేటబుల్ కామెడీ, అందరూ కొంచెం కనెక్ట్ అయ్యే కామెడీ అనేది చాలా క్రూషియల్ కదా. సో ఇక్కడ ఈ కామెడీ అనేది ఎంత బాగా ఫిట్ అయింది సార్? బేసిక్గా నేను 90s కిడ్ సార్. నాకు అంటే ఆ ఊరు, ఆ వాతావరణం, టీవీ లేనప్పుడు కానీ లేకపోతే ఒక ఫోన్ వస్తే కాయిన్ బాక్స్లో రూపాయి వేసుకొని మాట్లాడి 10 రూపాయల కాయిన్లు పట్టుకొని మాట్లాడేది మీకు తెలియదే ఉంది సార్. ఏమన్నా అప్పుడు మెమరీ కార్డులో ఏమన్నా వేసుకొని చూడాలంటే ఒకరిని ఫోన్ అడుక్కొని పోయి అరే ఒకసారి ఇరా అని చెప్పి అటు పోయి ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఫోన్లో అయినా అడుక్కొని పోయి లేకపోతే మా ఫ్రెండ్ కన్నా ఫోన్లతో దోస్తులతో ఇవన్నీ బ్యూటీ సార్. అప్పుడు అవి ఇప్పుడు నాస్టాలజీ అప్పుడు బ్యూటీ. సో వాటిని మళ్ళీ ఒక్కసారి నేను మీకు గుర్తుందా అంటే నైట్ బ్యాలెన్స్ అని ఒకటి ఉండే సార్. నైట్ బ్యాలెన్స్ ఉండే. సో నైట్ మాట్లాడుకుంటే ఘోరంగా ఉండేది. నైట్ బ్యాలెన్స్ సో అవి బ్యూటీ సార్. సో అవి ఇప్పుడు ఒకసారి 90s కిడ్స్కి ఏదైతే ఉందో అవి కొంచెం ఫన్ ఉంటుంది. బేసిక్గా ఆ కథ అప్పటి టైం కథ కాబట్టి వాటిని తీసుకొని నేను చేసుకున్నాను సార్. ఇప్పుడు ఏదైతే అందరికీ అంటే వాళ్ళకి ఎక్కువ తగులుతుంది సార్. బేసిక్గా ఆ 90s అనేటోళ్ళకి ఇంకా ఎక్కువ గట్టిగా తగులుతుంది. ఓకే. సో ఈ చైతన్య కాస్టింగ్ అనేది బబుల్ గమ్ చూసిన తర్వాత అనుకున్నారా? అసలు ఆయన ఎవరో కూడా తెలియదు మాకు అప్పుడు. ఓకే. బేసిక్గా అన్న ఆఫీస్కి వస్తే నేను చూస్తే ఆయన ఒక బ్రిటిష్ కైండ్ ఆఫ్ ఫేస్ కట్టుతున్నాడు. ఈయనేంద్రా ఇట్లున్నాడు అనుకున్నా, ఈయన కొంచెం సైకిల్ ఉన్నాడు ఇట్లున్నాడు ఏంద్రా అనుకున్నా. తర్వాత వచ్చి ఇంకా ఈ క్యారెక్టర్ సార్ మాకు బాగా కష్టమైన ఏమంటే రాంబాయ్ ఒకటి, వెంకన్న ఒకటి సార్. ఘోరంగా అన్న అయితే అసలు ఏంద్రా నాన్న అని అనేటాడు. అన్న అప్పుడు మనోడు వచ్చిండు చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఉన్నాడు. తర్వాత ఆలోచిస్తే టక్కున ఎందుకు మనోని పెట్టవద్దు అనుకున్నా సార్. కొంచెం ఫేస్లో సైక్ ఉంటుంది. అన్న ఇట్లా సంగతి అన్న మనోడు అంటే చలో పిలిపిద్దామని చెప్పేసి చైతన్య గారు రావడం జరిగింది. ఈజ్ వెరీ సూపర్ సార్, మస్తు చేసిండు. అయితే ఫస్ట్ చాలా వెతుకుతున్నాం వెంకన్న క్యారెక్టర్లకి. నిజంగా హ్యాండిక్యాప్లో ఒకటి పెట్టాము, నిజంగా హ్యాండిక్యాప్లో తీసుకొచ్చాం ఒక అతన్ని, కానీ యాక్టింగ్ రావట్లేదు, ఇబ్బంది పడతారు. ఇట్లా చూసి నేను అన్నాను ప్రాక్టికల్గా ప్రాబ్లం అవుతారా, ఎందుకంటే మనం ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత ఒక 40-50 మంది 100 మంది యూనిట్ ఉంటారు, అందరికి ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంటుంది. అట్లా కాదు, మంచి పర్ఫార్మర్నే పెడదాము, చూద్దాం. నిజంగా వాడు మంచి పర్ఫార్మర్ అయితే హ్యాండిక్యాప్డ్ లాగా యాక్ట్ చేయడం పెద్ద పని కాదు. చూస్తున్నాం. అయితే ఒకరోజు ఇతన్ని చైతు జొన్నలగడ్డనని మహేంద్ర గారు తీసుకొచ్చారు. ఇతను సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అని. సరే అని డైరెక్టర్ పర్సన్ చేస్తే డైరెక్టర్ ఇట్లా కింద మీద చూసాడు. ఇట్లా చూసి ఏమైనా అంత ఇంగ్లీష్ వన్ లెక్క ఉన్నాడు, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది మళ్ళీ. మొత్తం ఆయన యూఎస్ నుంచి వచ్చిన మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మనదంతా మాస్, అట్టర్ మాస్, ఇది మనదేం చేస్తున్నాను అనుకుంటా పోయింది కిందికి. డూప్లెక్స్ పైన నేను ఉంటా, కింద వీళ్ళది. అంటే సరే అని కాదురా ఒకసారి పిలిపిద్దాం, మనం ఆడిషన్ చేద్దాం, చూడు, మనం చెక్ చేయకుండా మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు, చూడని చెప్పి చేస్తే మంచిగా నచ్చింది మనోడికి. ఇక పాపం అప్పటి నుంచి ఆయన ఈ వర్క్షాప్స్ కోసం యూఎస్ నుంచి లీవ్ పెట్టి ఫ్లైట్ వేసుకుని రావడం,
ఫ్లైట్లో రావడం, ఇక్కడ చేయడం పోవడం వెరీ ఫ్యాషనేట్ చేసింది సార్. చాలా ప్యాషన్. మామూలుగా లేదు ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గా ఆయన చూసి. ఇప్పుడు ఆయనే చైతన్య అంటే నమ్మడం కూడా కష్టం, అలా ఉంది అది. ఆయన క్యారెక్టర్ కూడా షాకింగ్గా అవుతారు ఆడియన్స్. ఎందుకంటే బబుల్గమ్లో ఆయన చూసినప్పుడు ఈయన ఫాదర్లో లేడే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ అంటే ఇద్దరు కొంచెం ఇంచుమించు ఒక మహాయితో 10 years ఏజ్ గ్యాప్ ఇదిలా ఉంటారు కనపడ్డానికి. సో చూసి ఈయన సింక్ అవ్వట్లేదు. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన డైలాగ్స్ చెప్పే విధానం బాగుంటుంది, అరే నువ్వు తగ్గకరా అది అని చెప్పే కైండ్ ఆఫ్ కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. కానీ ఎక్కడో ఆయన ఫాదర్ అనేది తీసుకోలేకపోతున్నాం. బట్ ఇక్కడ బాగా సెట్ అయింది అది. అంటే బికాస్ ఆఫ్ గెటప్ కావచ్చు, లేదంటే ఆయనకి మీరు పెట్టిన క్యారెక్టరిస్టిక్ ట్రైట్ కావచ్చు, ఇవన్నీ కూడా సెట్ అయ్యి ఆయన ఓకే తండ్రిలా కనిపిస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ కొంచెం ఓకే వీళ్ళు కొంచెం దాన్ని కన్విన్స్ చేయగలిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లోనే కన్విన్స్ చేయగలిగారు అంటే సినిమాలో ఇట్ ఈస్ ఈజీ. ఎందుకంటే బబుల్గా సినిమా మొత్తం నేను ఎక్కడ కూడా ఫాదర్లా కనిపించడు. సో అది ఆ కాస్టింగ్ ఒకటి బాగుందండి. అండ్ అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ క్యారెక్టర్ ట్రైట్స్ అన్నింటిలో కూడా వీళ్ళు ఈ క్యారెక్టర్స్కి వీళ్ళే సెట్ అవుతారు అనుకునే, అంటే ఇప్పుడు మీకు చైతన్య అంత ఈజీగా నచ్చలేదు అంటే ఇప్పుడు హీరోయిన్ ఆడిషన్లు చేయడానికి ఇంకెన్ని వాళ్ళని చేస్తుంటారు కదా. సార్ అమ్మ మన రాంబాయ్ హీరోయిన్ ఉంది సార్. అంటే లిటరల్గా నేను సాయి పల్లవి ఫ్యాన్ సార్ నేను బేసిక్గా. ఓకే. సో జూనియర్ సాయి పల్లవి లెక్క కావాలి, ఎందుకంటే అన్నతోటి వర్క్ చేసినప్పుడు కొంచెం ఆ పర్ఫార్మెన్స్ అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్. మళ్ళీ సో ఎట్లా అన్నప్పుడు ఎత్తుతా ఉన్నాం సార్. ఎత్తుతా ఉంటే అన్న కొన్ని ఆప్షన్స్ మాకు పెట్టాడు, అరే ఇట్లా అన్నట్టు బాగా ఎత్తుకున్నాం సార్ హీరోయిన్. అప్పుడు మాకు తెలిసిన ఒక మన అన్న వాళ్ళ అబ్బాయి ఉంటాడు సార్ చాణక్య. సో చాణక్య అన్న ఒకసారి ఒక ప్రొఫైల్ పంపించాడు, వాళ్ళకు ఒక ఫ్రెండ్ అప్పుడు పంపితే ఆ అమ్మాయి యూట్యూబర్ రాజమండ్రి అంటే స్లాంగ్ రాదు. మళ్ళీ అమ్మ స్లాంగ్ రాదు ఎట్లా చేద్దాం, ఇన్ని రోజులు ఆగినాం అంటే అసలు దొరకడమే కష్టం ఉన్నారు బాయ్, ఏమైతే ఒకసారి పిలిపిద్దామని చెప్పి అన్న అంటే అప్పుడు పిలిపిస్తే పర్ఫెక్ట్ ఉన్నది సార్. ఆమె పర్ఫెక్ట్ ఉన్నది. ఇక చలో స్లాంగ్ ఏమున్నది నేర్పిద్దాం అని చెప్పేసి నేర్పించి యాక్చువల్లీ చాలా చూసినాం ధీరజ్. తమిళియన్స్ చూసినాం, మలయాళీస్ని చూసాం, నార్త్ ఇండియన్స్ చూసాం, కన్నడ వాళ్ళని చూసాం. నాకు ఎక్కడో మన తెలుగు వాళ్ళని పెట్టాలంటే నాకు బాగా అప్పుడే అథెంటిక్గా ఉంటుంది కదా. అంటే నేను ఈయనైతే మొత్తం తెలంగాణ వాళ్ళే కావాలి, ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కావాలి అన్నాడు. నేనేంటంటే తెలుగు అయితే చాలు, మనకి దొరకరు కదా, ఏడు దొరుకుతారు. చాలా వెతికాము అసలు, వెతికి నాకే ఒక స్టేజ్లో రే ఏందిరా చిరాకు ఉంది అని అన్న. ఒకరోజు అనుకోకుండా ఈ ప్రొఫైల్ రాగానే వెంటనే పిలిపిస్తే అసలు ఒక్కటే దెబ్బ, అందరూ సూపర్ అన్నారు అంతే. యునానిమస్గా ఓకే. జనరల్గా మేము ఓకే అంటే తను ఓకే అంటే మేము కొంచెం ఇట్లా ఉండేది, కానీ యునానిమస్గా ఓకే. మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. ఓకే. సో ఫైనల్లీ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఆడియన్స్ ఎలా చూస్తారు ఇదంతా పక్కన పెట్టేస్తే మీకు వచ్చే వ్యాలిడేషన్ ఏంటి, ఎలాంటి వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు అంటే ఏదో పెద్దగా అదేం లేదు సార్. ఒక జెన్యున్గా కథ చెప్పిన, నాకు రియలిస్టిక్ అంటే ఇష్టం. అంటే నాకు ఇంకేదో కదా సార్, బాగా చెప్పిండు కథ, ఒక ఉన్నట్టు చెప్పిండు రియలిస్టిక్గా, కమర్షియల్ కానీ అది కానీ లేకుండా ఆ ఊర్లో జరిగే కమర్షియల్ పాయింట్, ఆ ఊర్లో జరిగే ఫన్నీ కానీ ఏదైతే కథ ఉందో బాగా, అంటే ఒక ఊర్లో పోయినట్టు ఫీల్ అయింది అని అనుకుంటే నాకు చాలా నేను అక్కడ అచీవ్ చేసినట్టు. మీకు అంతే. మేము ఎప్పుడు కూడా ఏమనుకున్నామంటే పెద్ద కోరికలు మాకేం లేవు, మంచి కథలు చెప్పాలి, మంచి రూటెడ్ స్టోరీస్ చెప్పాలి. సో అవి ఏంటంటే పెద్ద ప్లాట్ఫామ్స్లోకి కొంచెం ఇబ్బంది, అంటే క్యాస్టింగ్ రావాలి అవని. సో తక్కువ బడ్జెట్లో మీనింగ్ఫుల్ సినిమాల్ని మనము ప్రొడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ మేము ఈటీవీ విన్ వాళ్ళు మా కొలాబరేషన్ నా ఫస్ట్ సక్సెస్. ఆ తర్వాత సినిమా అంతా చూపించిన తర్వాత బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు అది చాలా బాగుంది, ఇది మేము హ్యాండిల్ చేస్తాం అని అనడం రెండో సక్సెస్ నాదే. నేను సక్సెస్ అయినాను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. రేపు ఆడియన్స్ చూసి ఇక అది బోనస్ నాకు. రేపు ఆడియన్స్ చూసి ఇది డెఫినెట్లీ మంచి అప్పీల్ వస్తుంది, 100% మంచి అప్పీల్ వస్తుంది. యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు ఒక హ్యాపీనెస్, ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్, ఓకే ఇంకెవరు, చైతు గారు కూడా, చైతు, అందరికీ బ్రేక్ వస్తాయి. ఆల్మోస్ట్ అందరు న్యూ కమర్సే. సో నేను కూడా కొత్త ప్రొడ్యూసర్, నాకు కూడా డెబ్యూ ఫిలిం అవుతుంది. ఒక బ్యానర్ని నిలబడినట్టు ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ సినిమాలు తీసే బ్యానర్ ఎస్టాబ్లిష్ అయినట్టు అవుతుంది. అదైతే చాలు నాకు. సో సూపర్.
ఎందుకంటే పోస్ట్ కోవిడ్ కొంచెం కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనేవి తగ్గిపోయినాయి. చూస్తే రాహుల్ రవీంద్రన్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు 2017, 18, 19 టైంలో భలే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సినిమాలు వచ్చేవి. అంటే కమర్షియల్ సినిమాలు వచ్చేవి, కాన్సెప్ట్ ఫిల్మ్స్ వచ్చేవి, అన్ని రకాల సినిమాలని జనాలు చూసేవారు, ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ప్రయత్నించేవారు. బట్ ఇప్పుడు ఏదైతే పోస్ట్ కోవిడ్ ఏమవుతుందంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయో లేదంటే ఆడియన్స్ రిసెప్షన్ తక్కువైపోయో డిఫరెంట్ సినిమాలు అందించడం అనేసి ఒకటే తరహా సినిమాలు అందిస్తున్నాం వాళ్ళకి అని చెప్పి. సో ఇప్పుడు మీలాంటి మేకర్స్ అందరూ, మీలాంటి ప్రొడ్యూసర్స్ అందరూ లేదు ఆడియన్స్కి ఇలాంటివి కూడా నచ్చుతాయి అని ఒక బలంగా నమ్మి చేసినప్పుడు అంటే 2017 నుంచి ఏదైతే మార్పు ఉందో అందులో నేను కూడా ఉన్నాను. మీకు అదే ఫస్ట్ అదే నా పేరు కూడా ఉంటుంది ఆ రోజు రాహుల్ చెప్పినప్పుడు. మాదంతా ఒక టీం ఉంది, ఒక క్లాస్ ఆఫ్ 2018 అని. నేనేమంటున్నానంటే అతను చెప్పింది కొంతవరకు వాస్తవము. చిన్న చేంజ్ ఏం చెప్తానంటే, చిన్న కరెక్షన్ ఏంటంటే 2018లో కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక స్ట్రీమింగ్ ఎరా స్టార్ట్ అయింది, ఓటీటీ స్ట్రీమింగ్ ఎరా స్టార్ట్ అయింది, టేక్ ఓవర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఓటీటీ అనేది ఒక సపరేట్ సెగ్మెంట్. స్ట్రీమింగ్ ఎరాలో ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటివి సపరేట్ సెగ్మెంట్ సినిమాలు, థియేటర్ సినిమాలు సపరేట్ సినిమాలు అనేది ఒక డివైడ్, ఒక విభజన రేఖ అనేది వచ్చింది. కానీ ప్రొడక్షన్ మాత్రము విపరీతమైనటువంటి కంటెంట్ వస్తుంది, రకరకాల అంటే డైవర్సిటీ వచ్చింది. ఈ డైవర్సిటీ వచ్చింది, ఇవన్నీ సినిమాలన్నీ కూడా థియేటర్లోకి వస్తాయంటే అది వేరేది. ఇప్పుడు థియేటర్ సినిమా కొంచెం రీడిఫైన్ అయింది. ఒక ఈవెంట్ సినిమా కావాలి, లార్జర్ దెన్ లైఫ్ కావాలి, లేదనంటే ఒక షాకింగ్ ఫ్యాక్ట్తోనే ఏదైనా కావాలి. ఈరోజు మీరు లిటిల్ హార్ట్స్ చూడండి, లిటిల్ హార్ట్స్ ఎందుకు వర్కౌట్ అయింది? అప్పటి వరకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సినిమా లేదు చాలా రోజులుగా. చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు మన రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటి, అమ్మాయిలకి, ఆడపిల్లలకి ఇండిపెండెంట్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు, వ్యక్తిగత స్వేచ్ఛని కోరుకుంటున్నారు. అబ్బాయి ఏదైనా అంటే పడే స్టేజ్ నుంచి కొంత రెబెలియస్గా ఈ జనరేషన్ మారింది. అది చాలా రిలేట్ అయ్యారు ఆ సినిమాకి. అదొక షాకింగ్ ఫ్యాక్ట్, యాక్చువల్లీ సోషల్ రియాలిటీ అది. దానివల్ల అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు కూడా కంటెంట్ వస్తుంది, కానీ ఓటీటీకి వస్తుంది. మన డైరెక్టర్స్కి కథ చెప్పడం ముఖ్యం కదా, ఏ ప్లాట్ఫామ్ అయితే. అంతకుముందు ఏంది ఓన్లీ థియేటరే ఉండబోయా, ఓన్లీ థియేటరే. ఇది వర్కౌట్ అవ్వదు అంటే అంతే. ఇంకా ఆ కథలు అట్లా ఎన్ని కథలు మరుగున పడిపోయినాయో, ఎన్ని కథలు బయటికి రాకుండా కాగితాలకి పరిమితమైనాయో, ఎంతమంది డైరెక్టర్లు అవ్వకుండా అలా టెలివిజన్లో అక్కడ ఇక్కడ మీలా క్రిటిక్స్గా సెట్ అయిపోయినారో చాలామంది. ఇప్పుడు అట్లా లేదు, ఎందుకంటే ఎవరైనా సినిమా తీయవచ్చు ఇప్పుడు, జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ November 21st రాజు వెడ్స్ రాంబాయి. వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటి, అది ఎలాగ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనే దానికోసం నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. నీకంటే ఎక్కువ నేనే మాట్లాడినట్టుంది. 10 మార్కుల కాదు, 2 మార్కుల ప్రశ్న అడిగితే నేను 10 లైన్ల ప్రశ్న చెప్పినట్టుంది. మాకు కావాల్సింది కూడా అదే. థ్యాంక్ యూ సార్.